వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఊరంతా కదిలి వచ్చి మేము చేసిన పోరాటాన్ని చూసి వీడికి వచ్చి మాకు సమాధుల స్థలము ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే అప్పటి దేవేందర్ గౌడ్ రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు వారి యొక్క ఉద్దేశంతో తలా 3 ఎకరాలు నేను తప్పకుండా ఇస్తా, మీ ఊర్లో ఎవరికి లేదు ఎక్కువ స్థలము, మీకు ఇచ్చినట్టు ఏమైనా పేపర్స్ ఉన్నాయి చెప్తా. అయితే మాకు అప్పుడు దేవేందర్ గౌడ్ కు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. వారు వర్బల్ గా గ్రామ సభలో చెప్పినటువంటి వాగ్దానాన్ని మరి నెరవేర్చడానికి మేము కనిపెట్టాము. కొన్ని దినాలు కనిపెడితే పంచాయతీ వాళ్ళు ఇంకా 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 అని చెప్పితే తర్వాత మేము పోరాడుతూ మాకు ఒక లెటర్ ఇవ్వండి, ఉన్నత స్థలానికి ఇవ్వండి, ఇంకా మాకు స్థలం కావాలని అడిగితే మా దగ్గర ఇంకా ఆర్డర్స్ లేవు అది అని చెప్తే మేము కలెక్టర్కు రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే రాయడం జరిగింది, తలా 3 ఎకరాలు ఇస్తున్నారు. ఇప్పటికైతే క్రిస్టియన్ ముస్లిమ్స్ వచ్చారు మన దగ్గరికి. వీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం వీళ్ళకి 3 ఎకరాల స్థలము ఇవాళ క్రిస్టియన్కి 3 ఎకరాలు, ముస్లిం వాళ్ళే కాబట్టి దాన్ని మీరు వెంటనే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపమంటే ఎంఆర్ఓ ఆఫీసు నిర్లక్ష్యం చేయడం వల్ల మాకు రాతపూర్వకంగా లేనప్పుడు మేము తిరిగి ఈ రేవంత్ రెడ్డి సార్ గారికి ఎంపీగా ఉన్నప్పుడు పోయినప్పుడు వారు కూడా మా మీద దయదలిచి వెంటనే అట్లానే ఉన్న